మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గురుగారు, ఉగాది రాశి ఫలితాలు శ్రీ పరాభవ నామ సంవత్సరం, మరి కన్యా రాశి వాళ్ళకి కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? సో మణికంఠ గారు, మీరు అడిగే క్వశ్చన్ చాలా బాగుందండి. ఉగాది పచ్చడితో స్టార్ట్ చేశారు. ముందుగా మనం రాసులకు వెళ్ళే ముందు ఈ యొక్క సంవత్సరం యొక్క మీనింగ్ తెలుసుకుంటే మన టోటల్గా ఓవరాల్ థీమ్ మనకు తెలిసిపోతుంది. ఒక థీమ్, మన మూవీలో థీమ్ మనం చూసుకుంటాము. అదేంటి, ఫిక్షనా లేకుంటే రకరకాలు వస్తున్నాయి కదండి, లేదంటే ఓల్డ్ రాజులకు సంబంధించిన మూవీనా, లేదంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ థీమ్ తెలుసుకుంటే మనకి కొంచెం గెస్ పెరుగుతుంది అనమాట. ఫస్ట్ ఈ సంవత్సరానికి యొక్క పేరు శ్రీ పరాభావన సంవత్సరం అని పెట్టారు. పరాభవం అంటే మనందరికీ తెలుసు, ఇది కొంచెం పాత మాట. ఇప్పుడున్న వాడికి లాంగ్వేజ్లో చూసుకుంటే అపజయము, అవమానము, అధికార నాశనం అనుకోవాలి, అధికార పతనం, అహంకారం అని చెప్తూ ఉంటారు. మీనింగ్ అంటే పరా అంటే దూరంగా ఉండటం, అభావం, భావం అంటే ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోవటం. అంటే ఈ సంవత్సరం అంతా జనాలు ఎలా ఉండాలంటే మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి దూరంగా ఉండాలి, అభావానికి దూరంగా ఉండాలి, పిరికితనానికి దూరంగా ఉండాలి అని మనకు చెప్తూ ఉంటారు. మనం ఎప్పుడు అభావంగా ఫీల్ అవుతాము, ఎప్పుడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాం, ఎప్పుడైతే మనం గిల్టీ పనులు చేస్తూ ఉంటామో, ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటామో, అప్పుడు మనకు తెలవకుండానే మనకి ఇన్ఫీరియారిటీ పెరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్లో మనకు తెలుసో తెలవకుండా ఉంటే అది ఒక స్కామ్ లాగా, లేకుంటే ఒక గిల్టీ లాగా బయటికి ఎక్స్పోజ్ అయిపోతుంది. తద్వారా మనలో ఉన్న అపజయం కలుగుతుంది, అహంకారం పోతుంది, తర్వాత మనం ఏమనుకున్న అవమానం, పతనం స్టార్ట్ అవుతుంది. అందుకని ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మణికంఠ గారు, ముందుగా కన్యరాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగాలు భాగ్యాలు ఉండాలి. వీళ్ళు ఈ సంవత్సరంలో ఒక సంకల్పం తీసుకుంటే 100% ఆ సంకల్పం అవ్వాలి అని చెప్పేసి మనం స్వర్ణలక్ష్మి అమ్మవారిని, గణపతిని ప్రార్థిస్తూ ఈ పరాభావ నవ సంవత్సరం ఎలా ఉందో మనం తెలుసుకుందాం. పరాభావ నవ సంవత్సరంలో కన్యరాశి వారికి ఒక స్టేట్మెంట్ ఒక లైన్లో చెప్పాలంటే సూపర్గా ఉందని చెప్పవచ్చు. ఎందుకు ఏమిటని మనం డీటెయిల్స్ చూసుకుందాం. అట్లానే కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న ఛాలెంజెస్, అవి కేర్ తీసుకుంటే సరిపోతుంది. సహజంగా గ్రహస్థితులకు చాలా బాగుంది. బై డిఫాల్ట్ ఇట్స్ గుడ్. అందులోనూ జూన్ తర్వాత ఇంకా బాగుంది. అదేంటో మనం డీటెయిల్ తెలుసుకునే ముందు కన్యరాశిలో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా ఇందులో ఉంటుంది. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటుంది. ఇందులో ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం, అవమానం సమానంగా ఉన్నాయి, 3, 3 అంటే తక్కువ రేంజ్లో ఉన్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆదాయం 8 ఉంటే చాలా ఎక్కువగా వస్తుంది అని దాని అర్థం. ఎందుకంటే 1, 2, 3 సంఖ్యలో ఉంటే తక్కువ ఉంటుంది, 4, 5, 6 ఉంటే ఇంకా ఎక్కువ ఉంటుంది, 8 కంటే ఎక్కువ ఉంటే ఇంకా బాగున్నట్టు. అంటే 8 అంటే వీళ్ళకి ఆదాయం బాగానే వస్తూ ఉంది అన్నట్లు. అయితే వ్యయం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఎంత ఒక 3% ఎక్కువగా వ్యయం చూపిస్తూ ఉంటుంది. అయితే దీన్ని వీళ్ళు చక్కగా మేనేజ్ చేసుకుంటారు. ఖర్చు పెట్టాలండి, ధనం అనేది ఖర్చు రాకుండా పోదు. ఏదో ఒక విధంగా మనం సంపాదించుకుంది అట్ ద ఎండ్ లక్ష్మీదేవి ఎప్పుడు చెంచలం ఉండదు కాబట్టి వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మవారు. అయితే మనకు వివేక వైరాగ్యం ఉండాలంటారు ఆది శంకరాచార్యులు. వివేకం ఏంటంటే ఏదైనా పని మనం చేస్తే దాని యొక్క రిజల్ట్ ఫ్యూచర్లో మనకు బాగుండాలి, ఫ్యూచర్లో మనకి ఇబ్బంది పడకూడదు. అలానే డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు ఒక 10 రూపాయలు ఫ్యూచర్లో మనకు మంచి పేరు రావాలి, ఓకే, అమ్మవారు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. వీళ్ళ ఇంటికి ధనం వస్తే చక్కగా మంచి పనులు ఖర్చు పెడుతున్నారు, మళ్ళీ వీళ్ళ ఇంటికి వెళ్తే మళ్ళీ దాన్ని చక్కగా నన్ను సద్వినియోగం చేసుకుంటున్న ఒక ఆలోచనతో అమ్మవారి రొటేషన్ తిరుగుతూ ఉంటుందన్నమాట. ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఈ రాశి వాళ్ళు చక్కగా ధనాన్ని సద్వినియోగం అయ్యే విధంగా ఖర్చు పెట్టి ప్రార్థన చేస్తూ డబ్బు ఖర్చు పెడుతూ ఉంటే బాగా కలిసి వస్తుంది. వీళ్ళు ఖర్చు పెట్టే ముందు అమ్మవారికి దండం పెట్టుకొని, మా ఇంట్లో ఒక మంచి పని గురించి ఈ ధనం ఖర్చు పెడుతున్నాం అంటే అమ్మవారిని బయటికి పంపిస్తున్నామనే కదా, ఆ పని అయిపోయిన వెంటనే చక్కగా తిరిగి మరలా మా ఇంటికి రామ్మ అని చెప్పేసి మహిళామూర్తులు, పర్టికులర్గా స్త్రీలు కనుక అలా చేస్తూ ఉంటే ఇంట్లో ఎప్పుడు ధనం ఉంటుందండి. ఇంట్లో అరుచుకోవటం, గొడవ పట్టడం, ఖర్చు పెట్టే ముందు ఏమీ ఆలోచించకుండా ఖర్చు పెడుతూ ఉంటే అమ్మవారి కోపం వస్తుంది. చాలామందికి ధనం సంపాదించుకుంటారు, నిలబడదు. ఎందుకంటే కారణం ఇదే. కొంతమంది ఖర్చు పెడతారు, సంపాదించుకుంటారు, కొంతకాలం నిలబడుతుంది, సడన్గా పోతుంది. దానికి కూడా కారణం ఇది. అందుకని గణపతిని పూజించాలి, లక్ష్మీదేవిని పూజించాలి, ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి, సరస్వతి ఉండాలి. ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది కాబట్టి ఇప్పుడు చెప్పుకున్న ఈ 3 ఒక ప్రికాషన్స్ జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది. అందులో వ్యయం ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి సద్వినియోగం చేసుకునే విధంగా మంచి కార్యక్రమాలకు సంబంధించి ఖర్చు పెట్టడం చాలా ఇంపార్టెంట్. తర్వాత
ఈ రాశిలో గ్రహస్థితి చూస్తే 7వ ఇంట్లో శని ఉండటం వల్ల ఎక్కువగా ట్రావెల్స్ చేయాల్సి వస్తుంది అండి. ఎక్కువగా ట్రావెల్స్ చేయటం, జర్నీలు అవన్నీ చేస్తూ ఉంటారు. గురుడు 10వ ఇంట్లో 6వ నెల వరకు, అంటే మనకి జూన్ వరకు గోదావరి పుష్కరాల వరకు ఉన్నారు. ఆ తర్వాత 11th వెళ్తున్నారు కాబట్టి మారిన తర్వాత గురువు వీళ్ళకి చాలా సపోర్ట్ ఇస్తారు. వీళ్ళకి మ్యారేజెస్ అవుతాయి, వివాహాలు అవుతాయి, అన్ని చక్కగా ఉంటుంది. రాహు 6వ ఇంట్లో ఉండటం వల్ల శత్రువుల పైన ఆధిక్యత చూపిస్తూ ఉంటుంది. 7వ ఇంట్లో 12వ ఇంట్లో కేతు ఉండటంతో ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా ఎక్కువ ఉంటారు. ఆ తర్వాత కేతు లాస్ట్లో మారుతున్నారు కాబట్టి కేతు కూడా మంచి సపోర్ట్ ఇస్తారు అని చెప్పుకోవచ్చు. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ కేతు అక్కడ వల్ల విపరీత వేద ఉండడంతో తను పెట్టాల్సిన కష్టాలు పెట్టకుండా ఆపి చక్కగా ఉన్నారు. మనం చూసుకుంటే ఓవరాల్గా అన్ని 12 రాసులతో కనుక కంపేర్ చేసుకుంటే బెస్ట్గా ఉన్న రాసుల్లో ఇది 2026 ఉగాది. ఇది ఫైనల్ స్టేట్మెంట్. ఇంకా అయిపోయింది, మీకేం లేదు. పని ఏమైనా ఉంటే చేసేసుకోండి. ఇంకా ఏమైనా విందాం అనుకుంటే రెస్ట్ ఆఫ్ ది వీడియో వినండి. లాస్ట్లో రెమెడీస్ ఉంటాయండి. ప్లీజ్ డోంట్ గో అవే, ఉండండి. రెమెడీస్ చాలా ఇంపార్టెంట్, అంతే కదండి. ఇప్పుడు మనకి 7వ ఇంట్లో శని ఉంటే కంటక శని అంటారు. అంటే ఈ శని చాలా ఇంట్రెస్టింగ్ అయినా బాధలు పెడుతుంటాడు. కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే ఏమవుతుంది? చెప్పులు రాయి కంటిలోని నలుసు ఎంత కాదయ్యా అని చెప్పేసి కంటిలో నలుసు పడుతుంది. అదేమైనా పెద్ద బాధ అంటే కాదు. శని ఇలాంటి బాధలు పెడతారు. అంటే పెద్ద పెద్ద బాధలు ఏం పెట్టరు, చిన్న చిన్న ట్రబుల్స్ చేస్తూ ఉంటారు. బేసికల్గా ప్రయాణాలు చేస్తూ ఉంటే అందులో ఆటంకాలు, చికాకులు కలిగిస్తూ ఉంటారు. తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించిన వ్యవహారాలు కొంచెం స్లోగా ఉంటుంది. ఎవరైనా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉంటే ఫాదర్కి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది మనకి గురువు శని వల్ల పెట్టే మనకి ప్రాబ్లమ్స్ అని చెప్తారు. అర్ధనాశనం, మనస్తాపం, మహాభయం, కొన్నిసార్లు అతిగా భయపడుతూ ఉంటారని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్తారనమాట. బట్ ఓవరాల్గా నెక్స్ట్ గురువు వీళ్ళకి వెరీ ఇంట్రెస్టింగ్ అయిన చెప్తూ ఉంటారు. వాళ్ళకి 10వ ప్లేస్లో గురువు ఉన్నారండి. అది లాస్ట్ 6 months నుంచి ఉన్నారు. రేపు వచ్చే జూన్ వరకు కూడా గురువు వీళ్ళకి 10వ స్థానంలో ఉన్నారు. గురువు 10వ స్థానంలో ఉంటే ఏం చెప్తారంటే మనకి పురాణాల్లో ఒక స్టోరీ ఉంటుంది. శివుడికి బ్రహ్మహత్య పాపం చుట్టుకుంటుంది. ఆ బ్రహ్మతల అనే చిటికి నెలుకుండి అది ఊడిపోదు ఎంతకాలం ఉన్నా. ఆ తర్వాత యొక్క శివుని బ్రహ్మ యొక్క పుర్రు అంటారు కదండి, స్కల్, దాంట్లోనే భిక్షం అడుక్కుంటూ ఉంటాడు. అదొక స్టోరీ అనమాట, మనకి పురాణాలలో ఉంటుంది. సో వీళ్ళకి ఇప్పుడు మనం ఏం చెప్తామంటే వీళ్ళకి 10వ స్థానంలో గురువు ఉన్నారండి. శివుడికి కూడాను తన బర్త్ చార్ట్లో 10వ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఇలా జరిగింది అని చెప్తారు. జనరల్గా మనకి శివుడి యొక్క డ్యూటీ ఏంటంటే డిస్ట్రక్షన్. ఆయన చేయాల్సిన పని ఆయన చేయాల్సిన పని చేయకుండా దాన్ని వదిలేసి ఈ బ్రహ్మహత్యం పట్టుకొని ఓదాగా తిరుగుతూ ఉంటారు. అందుకని చెప్పేసి అంటే మనకి వీళ్ళకి ఇలా ఉంటుందని కాదండి, మనకు అలా స్టోరీ చెప్పలేక ఏమో అంటే దీన్ని బట్టి వీళ్ళు ఏమో అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ 6 months జాబులో కొంచెం వృధాగా పెద్ద ఏమంటారు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదంటే గ్రోత్ ఉండకుండా ఉంటుంది. లేదంటే జాబ్ నిమిత్తం అటు ఇటు వృధాగా తిరగాల్సిన టైం అయితే ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. కానీ 10వ ఇంట్లో గురువు ఉండటం వల్ల టయానికి మంచి ఫుడ్ తింటారు. లైఫ్ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది, చక్కగా ఉంటుంది, ఎడ్యుకేషన్లో బాగుంటుంది, గ్రోత్ ఉంటుంది. కొంచెం అప్పులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే ధాన్యనాశో ధనచ్ఛేద, వృధా సంచారణం భయం, స్వజనే దోషణం చైవ దశమస్తే యథా గురువు అని చెప్తారు. 10వ స్థానంలో గురువు ఉంటే కనుక ధనానికి సంబంధించి ఏదైనా పనులు చేస్తుంటే వాటిలో పెద్ద ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం కనపడనట్లు వృధా సంచారణం భయం, భయంతో వృధాగా తిరుగుతూ ఉంటారనేది మెయిన్. అందులో ఈ స్టేట్మెంట్ని పట్టుకొని మనకి ఆ పురాణంలో యొక్క శివుని యొక్క స్టోరీ తీసుకొచ్చి మనకి ఇక్కడ పెట్టారు మన పెద్దవాళ్ళు. అందుకని ఏదో ఒక వృధాగా భయపడుతూ తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఇది కూడా ఎక్కువ కాలం కాదు, జూన్ వరకు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గమనించుకోవాలి. ఆ తర్వాత ఎనిమిది గురువు మారుతారు కాబట్టి మారిన గురువు వీళ్ళకి చక్కగా మంచి చేస్తుంటారు. ఎలాంటి మంచి చేస్తుంటారంటే యశో వృద్ధి బలం తేజం సర్వత్ర విజయం సుఖం. అంటే ప్రతి చోట విజయవంతంగా ఉంటారు, సుఖప్రదంగా ఉంటారు, యశస్సు బాగా కీర్తి ప్రదర్శనలు పెరుగుతూ ఉంటాయి. శత్రునాశ మంత్రసిద్ధి అని చెప్తారు. ఈ టైంలో శత్రులు అనేవాళ్ళు వీళ్ళకుండరు. ఆ టైంలో వీళ్ళు గోపురాలు తిరిగినా గుళ్ళు తిరిగినా ఏదైనా కనుక కొంతమంది మంత్ర చాంటింగ్స్ అవన్నీ చేస్తూ ఉంటాయి. గాయత్రి మంత్రాలు, గురువుల నుంచి వచ్చిన మంత్రాలు చాలా మంది చేస్తూ ఉంటారు. చాలా మంది మేము శ్రీదేవి ఉపాసకులం అండి, లేదంటే లలిత సహస్రనామం చదువుతూ ఉన్నామని చాలా మంది ఫోన్లు చేస్తుంటారు. అయినా మాకు బాధలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. సో వాళ్ళు దానికి వేరే విధానం ఉంటుంది, మంత్రం ఎందుకు చేయలేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ టైంలో ఈ రాశి వాళ్ళకి అలా ఏదైనా గనక చేసుకుంటే మంత్ర ఉపదేశం లాంటివి లేదంటే హైయర్ ఎడ్యుకేషన్ గురించి చక్కగా కలిసి వస్తుంది. ఆ మంత్రాలు ఇలాగ పనిచేస్తాయి అనేది మనకి శాస్త్రంలో చెప్పబడింది. ఓవరాల్గా బ్రదర్స్ నుంచి సపోర్ట్ వస్తుంది, ఇంట్లో పిల్లలు వృద్ధి జరుగుతూ ఉంటుంది, మ్యారేజ్ అయ్యే అవకాశం చాలా మందికి ఉంటుంది ఈ రాశి వాళ్ళకని గమనించుకోవాలి.
రాహు వీళ్ళకి 6వ ఇంట్లో ఉన్నారు. అగైన్ రాహు కూడా చాలా మంచి చేస్తూ ఉన్నారు. రాహు 6వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ధైర్య బుద్ధి, వీర్య వృద్ధి, రిపునాశనం. ఆ ధైర్య వృద్ధి అంటే ఏంటి? కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా పెరిగిపోతూ ఉంటుంది. వీర్య వృద్ధి అంటే తేజస్, స్ట్రెంగ్త్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. రిపునాశనం అంటే శత్రువులు ఎవరన్నా ఉంటే వాళ్ళంతే వాళ్ళే కూసించి పోతారు. వీళ్ళేం చేయని అవసరం లేదు. అదేదో సినిమాలో డైలాగ్ ఉన్నట్లు కంటి చూపుదని చంపేస్తారు కాదు, వీళ్ళు కంటి చూపు కాదు, వీళ్ళ పేరుతోనే వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకని చెప్పేసి ఏ ప్రకారంగా చూసుకున్నా చక్కగా ఉంది కాబట్టి మనకి వీళ్ళకి వెరీ ఇంట్రెస్టింగ్ అయిన కన్య రాశి వాళ్ళకి వెరీ ఇంట్రెస్టింగ్ గుర్తుపెట్టుకుని రాశి వాళ్ళు శత్రువుల ద్వారా మీకు లాభం ఉందంట. చూడండి ఇంకెంత అదృష్టం. శత్రువులకి ఇబ్బంది పడుతుంటే వీళ్ళు ఎంత అదృష్టం అంటే శత్రువులు వీళ్ళకి సపోర్ట్ చేస్తారంట. సో కొన్నిసార్లు రాజకీయాల్లో ఇవన్నీ మనం చూస్తూ ఉంటామండి. మన అపోజిషన్ ఎంపీలు వాళ్ళు ఎవరో ఉంటారు కదండి, లోకల్ మా పార్టీ మీరు తీసేసుకోండి, ఎమ్మెల్యేగా నాకు సపోర్ట్ చేయి, ఎంపీగా నీకు సపోర్ట్ చేస్తాను అని లోన మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఉంటాయి. బయట ఎనిమీసే కానీ లోన అగ్రిమెంట్స్ ఉంటాయి. అట్లాంటి వాటిలో ఎవరైనా ఈ రాసి వాళ్ళు ఉంటే చక్కగా మీకు వర్కౌట్ అవుతుంది. రాసి పెట్టుకుంటారు. అట్లాంటి డీలింగ్స్ ఏమైనా ఉంటే బాగా కలిసి వస్తుంది మీకు. గేమ్స్ అలాంటివి చేసేటప్పుడు శత్రువుల ద్వారా మీకు చక్కగా లాభం కలుగుతూ ఉంటుంది. గోభూ ధన ప్రాప్తి అని చెప్తారు. ఈ టైంలో ఆవులు కొనుక్కోవాలనుకున్నా, వెహికల్స్ కొనుక్కోవాలనుకున్నా, భూమి కొనుక్కోవాలన్నా ఈ రాశి వాళ్ళంతా చక్కగా కలిసి వస్తుంది. కాబట్టి చూసారు కదండి, ఇన్ని రాసులు మనం చెప్పుకున్నాం. ఎంత వైబ్రెంట్గా ఏ రాసి అయినా ఉందా? మీరు విన్నారు కదా, సాక్ష్యం మీరేనా కదా. సో ఈ రాశి వాళ్ళు ఇంకా బాగుండాలని చెప్పి కోరుకున్నామండి. ఈ రాశిలో నక్షత్రాల వాళ్ళ పరిస్థితి గురుగారు, వాళ్ళకి సంవత్సరాలు ఎలా ఉంటుంది? నక్షత్రాల వయసు కూడా చాలా బాగుంది. ఉత్తర ఫాల్గుని, హస్త చిత్త ఫేవరెట్ నక్షత్రాలు మొత్తం ఇందులోనే ఉంటుంది. ఉత్తర ఫాల్గుని వాళ్ళకి రాజసమాన సౌఖ్యము. ఇంకేముందండి, రాజసమాన సౌఖ్యం అంటే దే ట్రీటెడ్ యాజ్ ఎ కింగ్ ఎవ్రీవేర్. తర్వాత ధనలాభము, భూలాభము, తర్వాత నిరోగము, హెల్త్ అనేది చాలా చక్కగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక్క విషయంలో శని వాళ్ళు వీళ్ళు భయపడుతూ ఉంటారు. మొదట్లో చెప్పుకున్నాము. ఆ శనికి సంబంధించి ఆన్సర్లు చేసుకుంటే బాగుంటుంది. హస్త వాళ్ళకి అగైన్ రాజసమాన సౌఖ్యము, ధనలాభము, హెల్త్ బాగుంటుంది. భూలాభము, ధనలాభం అన్ని లాభాలు చూపిస్తుంది. ఒక ఛాలెంజ్ వీళ్ళు కూడాను సూర్య శని యొక్క ప్రభావం చేత కొంచెం భయపడే పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. చిత్త వాళ్ళకి రాజసమాన సౌఖ్యము, సంపదలు, ధనలాభము, సుఖము, హెల్త్ అంతా బాగుంటుంది. అయితే వీళ్ళు భయపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆగస్టు వరకు వీళ్ళు కొంచెం అనుకున్న పనులు చరక్క ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అని మరణ తుల్యం అంటారు. డోంట్ మిస్టేక్ అండి, మరణం అలా భయపడొద్దు. ఆ సినిమాలో డైలాగ్ లాగా కాదు, ఇక్కడ మరణం అంటే ఆగిపోతుంది దాని మీనింగ్ అండి. మరణ తుల్యం అంటారు. అంటే ఏదైనా కనుక పని చేస్తే అలా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కంటిన్యూటీ లేకుండా ఆగుతూ ఉంటుందని దాని మీనింగ్ అని గమనించుకోవాలి. సో ఈ ప్రకారంగా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి సూపర్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నప్పటికీ పలానా విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందుల్లో పడతారంటే ఏం చెప్తారు వీళ్ళకి? ఒకటి, ట్రావెలింగ్ వృధాగా తిరగొద్దండి. అది అనవసరమైన వేస్ట్, వాళ్ళకి టైం వేస్ట్, అంతా వేస్ట్. రెండోది, చిన్న చిన్న విషయాలకి భయపడకూడదు. వాళ్ళకి భయం ఏదో అయిపోతుందని చెప్పి అది భయపడే సిచ్యువేషన్స్ ఉంటుంది. శని వల్ల, శని 7వ స్థానంలో ఉండడం కంటక శని అంటారు. కంటకం అంటే ఏంటి? ముళ్ళు. ఇప్పుడు కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే ఏమవుతుంది? అది పెద్ద ప్రాబ్లం అంటే కాదు, అది సిల్లీ మ్యాటర్. ముళ్ళు తీసేస్తే నడుచుకుంటూ పోవచ్చు వెంటనే. బట్ గుచ్చుకున్నప్పుడు ఎలా ఉంటుంది ఫీలింగ్? టెన్షన్, భయపడిపోతాం అనమాట. అలాంటి సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తాటాకు చప్పుళ్ళకి భయపడకూడదు. చిన్న చిన్న ఏమైనా ఉంటే కంగారు పడకూడదు. అంటే లైఫ్లో ఇంకా ఆ మాత్రం లేకుండా ఇంకా ఎలా ఉంటుందండి? అవును కదా. సో పరిహారాలు చూసుకుంటే శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ రాశి వాళ్ళకి విపరీతంగా ధనం రావడానికి స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుంది. అది చేసుకుంటే చక్కగా ధన ప్రవాహం, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. ఇంకా ఈ రాశి వాళ్ళు ఎవరికైనా హెల్త్ బాగలేదు అనుకుంటే, ఓకే, లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే వాళ్ళ జన్మ జాతకం కూడా మనం చూసుకోవాలి. ఇది మనకు ఒక 30-40% జన్మ జాతకంలో దశ, భుక్తి, తర్వాత ఈ మనకి ఇంకా రకరకాలు ఉంటాయి. అవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొని వాళ్ళది ఏదైనా బ్లాకేజెస్, శాపాలు, దోషాలు అవన్నీ ఉంటే తెలుసుకొని, నథింగ్ బట్ బ్లాక్స్ అండి. మన మైండే మనకి పెద్ద బ్లాక్ అనమాట. అవి చూసుకొని వాటికి సంబంధించిన శాంతులు ఏమైనా చేసుకుంటే 10 రెట్లు జీవితంలో ముందుకెళ్ళే అవకాశం ఈ కన్యరాశి వాళ్ళకి 2026 ఉగాది నుంచి పరాభానామ సంవత్సరంలో ఇవ్వచ్చు. సో దీన్ని, ఈ టయాన్ని బెస్ట్గా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి మనం వాళ్ళని కోరుకుందాము. అంతేకాక హ్యాపీగా ఉండాలి, సుఖంగా ఉండాలి మనం కోరుకుందాము. చాలా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.